గ్రూప్ 1 పై రాజకీయ దుమారం అస్సలు చల్లారటలేదు. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మరోవైపు యువతని కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. గ్రూప్ 1 అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో గ్రూప్ 1 పై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైకోర్టు తీర్పుపై డివిజనల్ బెంచ్కు వెళ్లాలని నిర్ణయించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజనల్ బెంచ్లో అప్పీల్ చేయనుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ అసమర్థత వల్ల గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయన్నారు. గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలన్నారు. అసలు దొంగలెవరో తేల్చాలన్నారు. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరిత వాగ్దానంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. యూనివర్సిటీలలో స్వేచ్ఛగా తిరగొచ్చన్నారు. ఇప్పుడు అక్కడ ముళ్ళ కంచెలే, ఇక్కడ ముళ్ళ కంచెలే, ఇవాళ విద్యార్థులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కనుక వెంటనే విద్యార్థులను రిలీజ్ చేయాలి. ఒక్క దెబ్బ విద్యార్థుల మీద పడ్డా దానికి ప్రతీకారంగా మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక వాళ్ళ న్యాయమైన డిమాండ్ మీద మీరు విచారణ చేయించారు. మీరు అంటారు కదా దానికి సిబిఐ అని అంటారు కదా, చేపియారు. దీని మీద కూడా చేపియారు, సిబిఐ విచారణ చేయించారు. కాంగ్రెస్ యువతను దారుణంగా మోసం చేసిందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. యువతతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు. అటు పేపర్ లీకేజ్, ఇటు హోప్ బ్రేకేజ్ రెండు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి కొద్ది కూడా సెన్సిటివ్నెస్ లేదు. టైంకి పరీక్షలు పెట్టరు. జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తుంది బీజేపీ. వాళ్ళు కూడా చెప్పారు పెడతామని, అనౌన్స్ చేస్తారు కానీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ పలుచోట్ల విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.